నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ మొత్తానికి ఆ స్లాబ్స్ మారిపోయాయి. సో 5%, 18%, ఆ తర్వాత 40% ఇలాంటి స్లాబ్స్ ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే ఇక ముందు ఒక ఎత్తు. అంటే ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 22 నుంచి ఇవి అప్లై అవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. సో అప్పటి వరకు కూడా ప్రిపరేషన్స్ ఉంటాయి. మరి ఏమిటి, ఏ ఏ వస్తువుల మీద ఎంత ట్యాక్స్ పెరిగిందా, తగ్గిందా, దేని మీద పెరిగింది, దేని మీద తగ్గింది అనేది డైరెక్ట్గా మనం మాట్లాడుకుందాం. అండ్ అసలు ఈ ట్యాక్సులు ఇలా తగ్గించడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి కూడా చివరిలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనము ఏ ఏ వస్తువుల మీద ట్యాక్సులు ఇలా పెరగడం, తగ్గడం ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఫస్ట్ ఆ ఫుల్ లిస్ట్ చూసుకుందాం. ఎందుకంటే మనకు ఇటు నిత్యావసరాల నుంచి లగ్జరీ వరకు ప్రతిదీ ఉంది. ఇటు భోజనం నుంచి, ఫుడ్ నుంచి, అటు హెల్త్ వరకు ప్రతిదీ ఉంది. కాబట్టి సో వ్యూవర్స్కి అవగాహన కోసం మనం ఆ లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాం. మనతో పాటు ఆర్థిక విశ్లేషకులు చిట్టెడ్డి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారి దగ్గర నుంచి ఫుల్ డీటెయిల్స్ మనం తీసుకుందాం. సో అండ్ ఈ జిఎస్టీకి సంబంధించి కౌన్సిల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనే అంశాలు కూడా దీని తర్వాత మనం మాట్లాడదాం. సో కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి సార్. ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం సార్, అంటే ఏ విషయాల్లో, అంటే ఇప్పటివరకు జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అవ్వడం, సుదీర్ఘ సమావేశం, ఆ తర్వాత వీటి మీద జిఎస్టీ తగ్గించడం ఇదంతా విన్నారు. సో ఏ వస్తువుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనేది ఒక్కసారి మాట్లాడుకుందాం సార్. సో మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వండి, ఆ తర్వాత మరి వీటికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం సార్. ముందుగా డీటెయిల్స్తో మొదలు పెడదాం. తప్పకుండా సార్. జిఎస్టీ ఇప్పుడు పెద్ద ఊరటని మనం చెప్పుకోవచ్చు అండి. ముఖ్యంగా కామన్ మ్యాన్ వినియోగించే వస్తు సేవలపైనే ఈ యొక్క ట్యాక్స్లను తగ్గించడం జరిగింది. అమెరికా టారిఫ్ల మోదుతో ఇబ్బంది పెడుతుంటే భారత ప్రభుత్వం ట్యాక్స్లు తగ్గిస్తూ కొంత ఊరట కల్పించే ప్రయత్నం చేస్తుందని మనం భావించవచ్చు. దాంట్లో ముఖ్యంగా మనం రోజు వాడేటువంటి ఆ హెయిర్ ఆయిల్ నుంచి మొదలుకొని టాయిలెట్ సోప్ బార్స్ కావచ్చు, షాంపూస్, టూత్ బ్రషెస్, టూత్ పేస్ట్లు, సైకిల్స్, టేబుల్ వేర్స్ కావచ్చు, కిచెన్ వేర్స్ కావచ్చు, అంటే ఒక గృహానికి సంబంధించిన వస్తు సేవల అన్నిటి కూడా గతంలో దాదాపుగా 18 లేదా 12% ఉన్న వాటిని 5% తగ్గించారు. అంటే నేరుగా మనకు దాదాపుగా 12 నుంచి 13% వరకు కూడా ఈ యొక్క కొన్ని వస్తువులపైన తగ్గితే, కొన్ని వస్తువులపైన దాదాపుగా 7 నుంచి 8% ఈ నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో కొంత నిజాదాయం పెరగడానికి ఆస్కారం ఉంది. వీటితో పాటుగా పాల ఉత్పత్తులు అయినటువంటి వస్తువులు ఏవైతున్నాయో వాటిని కూడా 5% ఉన్న వాటిని 0 చేయడం జరిగింది. వాటిలో ఏవి అంటే ముఖ్యంగా అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్, పాలు, ప్రీ ప్యాకేజ్డ్ లేబుల్డ్ చెన్న, పన్నీరు, చపాతీ, రోటీ, పరాటా ఇలాంటి వాటి అంశాలపైన కూడా మనకు జిఎస్టీ 0 చేయడం జరిగింది. గతంలో 5% ఇప్పుడు 0 అయింది. అదేవిధంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ మనందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో మారిన జీవన పరిస్థితులు అందరూ కూడా ప్యాకేజ్డ్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. కాబట్టి గతంలో 12 నుంచి 18% ఉన్న జిఎస్టీని అది కూడా 5% చేశారు. వాటిలో ఏమి ఉన్నాయంటే నామ్కిన్స్ కావచ్చు, భుజియా, సాస్, పాస్తా, ఇన్స్టాంట్ నూడిల్స్, చాక్లెట్స్, కాఫీ, ప్రిజర్వ్డ్ మీట్, కార్న్‌ఫ్లేక్స్, బట్టర్, ఘీ లాంటి అనేక వస్తువులు ఇవన్నీ కూడా నిత్యం మనం జీవన విధానంలో వాడే వస్తువులను కూడా 12 నుంచి 18% ఉన్నటువంటి జిఎస్టీ 5% రావడం. ముఖ్యంగా ఇవాళ అందరికి కూడా కుటుంబాల్లో ఉష్ణోగ్రతలు పెరగటము, అదేవిధంగా ట్రాన్స్‌పోర్ట్‌కి అవసరమైనందుకు మధ్యతరగతి ప్రజలు కూడా కార్లను కొనుక్కున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వాళ్ళపైన కూడా భారం తగ్గించడం కోసం ఇటు ఏసీ, కార్ల పైన కూడా జిఎస్టీని తగ్గించడం జరిగింది. అంటే 28% ఉన్నటువంటి జిఎస్టీని 18%కి మార్చడం జరిగింది. అంటే దాదాపుగా 10% ఏసీల పైన చిన్న కార్లు కొనుగోలు చేసేటప్పుడు మనం చెల్లించే ట్యాక్స్‌లో నేరుగా 10% ఈ రోజు మనకు తగ్గింపు జిఎస్టీ రూపాన రాబోతుంది. కాబట్టి వీటి ద్వారా కూడా కాకుండా ఏంటంటే 300 సీసీ కన్నా మోటార్ సైకిల్స్ తక్కువగా ఉండే వాటిపైన బస్సెస్ కావచ్చు, ట్రక్స్, అంబులెన్స్ ఇవన్నిటిపైన కూడా ఈ యొక్క మనకు జిఎస్టీ ట్యాక్స్ తగ్గించడం జరిగింది. కాబట్టి సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా ఏసీలు, చిన్న కార్ల కొనుగోలు వారికి ఇది ఒక రకంగా ఒక మంచి అవకాశంగా మనం చూడవచ్చు. దానితో పాటు వ్యవసాయ వస్తువుల పైన కూడా మరి రైతుల కోసం, వ్యవసాయం కోసము ఏ రకంగా మనకు చేసిందని చూసుకున్నప్పుడు గతంలో 12%గా ఉన్న జిఎస్టీని 5%, ముఖ్యంగా
ట్రాక్టర్లు మనకు అదే తెలుసు, వ్యవసాయ రంగంలో కూడా చాలా మెకనైజేషన్ వచ్చింది. ట్రాక్టర్లను హార్టికల్చర్‌లో కావచ్చు, ఇటు అన్ని రకాల వస్తువుల్లో వాడుతున్నారు కాబట్టి వాటిపైన కూడా 5% తగ్గించడం జరిగింది. ఫారెస్ట్రీ మిషనరీ ఫర్ సాయిల్ ప్రిపరేషన్ కావచ్చు, కల్టివేషన్ కావచ్చు, థ్రెషింగ్ మిషన్ అంటే వరి కోసే మిషన్లు కావచ్చు, ఆహ్, గ్రాస్ కట్టర్స్ కావచ్చు, కంపోజిటింగ్ మిషన్స్ కావచ్చు, ఇట్లా వ్యవసాయ రంగ మిషనరీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గతంలో 12% జీఎస్టీ ఉంటే ఇప్పుడు 5%. అంటే హ్మ్. దాదాపుగా 7% వాటిపైన కూడా తగ్గించడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా రియాలిటీ రంగం కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా చిన్న జీవనాధారం చేస్తూ చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఇదొక పెద్ద ఊరటని మనం భావించొచ్చు. సిమెంట్ పైన కూడా దాదాపుగా 25% ఉన్న టాక్స్‌ను 18%కి తగ్గించింది. ఇది ఒక సామాన్యుడికి ఇంటి కలను నెరవేర్చుకోవడంలో కొంత చాలా వరకు ఒక వెసులుబాటుగా, కొంత ఆదాయాన్ని అదనంగా అందించే సాధనంగా చూడవచ్చు. అదేవిధంగా రియాలిటీ రంగంలో కూడా కొంత మార్కెట్ ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్న సమయంలో జీఎస్టీ తగ్గించడం ఖచ్చితంగా ముఖ్యంగా బిల్డర్స్ చవి చూస్తున్న నష్టాలు కావచ్చు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సామాన్యులు అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు లాంటివి ప్రభుత్వం ఇచ్చేటువంటి గృహాలు కట్టుకునే వాళ్ళకు కూడా మనం ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్‌లోకి వచ్చేసరికి కూడా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే మన జీవితాలను కాపాడే ముఖ్యమైన డ్రగ్స్ విషయంలో కూడా జీఎస్టీలో 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన ధర తగ్గింది. అంటే దాదాపుగా 12 నుంచి 0% చేయడం జరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, చాలా మంది తెలియకుండానే క్యాన్సర్ పైన బారిన పడుతుండడం, అనేక రకాల కొత్త రోగాల బారిన పడుతుండటం. దానితో పాటు ఇవాళ షుగరు, బీపీలు లేని కుటుంబాలు, ఊర్లు లేవంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి క్రానిక్ డిసీజ్‌లకు పైన కూడా జీఎస్టీని ఆల్మోస్ట్ గతంలో 5%గా ఉన్నది ఇప్పుడు 0 చేయడం జరిగింది. అంటే ఈ మెడిసిన్స్ అన్ని పైన కూడా కొంత ధరలు తగ్గి ప్రజలకి మరింత అందుబాటులోకి రావడానికి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మిగతా అన్ని డ్రగ్స్, మెడిసిన్స్ పైన కూడా దాదాపు 12% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. మెడికల్ డివైసెస్ వచ్చేసరికి కూడా అంటే మెడికల్, ఈ సర్జికల్, డెంటల్, వెటర్నరీ ఇవన్నీ ఏవైతే పరికరాలు టెస్టింగ్ కోసం కావచ్చు చేస్తామో ఆ యంత్ర పరికరాలు డయాగ్నోస్టిక్ చేసే యంత్ర పరికరాల పైన కూడా 18% ఉన్న వాటిని మనకు 5%గా కూడా చేస్తున్నట్టుగా సమాచారం కనబడుతుంది. అట్లాగనే గ్లూకోమీటర్స్ కావచ్చు, మెడికల్ డివైసెస్ వీటిపైన కూడా బ్యాండేజెస్, డయాగ్నోస్టిక్ కిట్స్ ఇవన్నిటిపైన కూడా 12 నుంచి 5%కి అంటే ప్రజలు ఈ రోజు అనారోగ్యంతో నిత్యం బాధపడుతున్న వాటిపైన కొంత మేరకు అంటే దాదాపు 7% ఇప్పుడున్న దానికన్నా తక్కువగా చేయడానికి ఆస్కారం కనబడతా ఉంది. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ కూడా సల్ఫర్ యాసిడ్ కావచ్చు, నిట్రిక్ యాసిడ్ కావచ్చు, అమోనియా లాంటి వాటిపైన కూడా జీఎస్టీ ఏదైతుందో 18% ఉన్న వాటిని 5%గా చేయబడింది. అంతేకాకుండా మనకు ఈ రిన్యూవబుల్ ఎనర్జీ అని, ఎందుకంటే మనం రోజు రోజుకి ఎలక్ట్రిసిటీ మీద కరెంటు పైన అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం కరెంట్ అంటాం కదా, పవరు వినియోగం పెరుగుతూ ఉంది. అది మొబైల్స్ రూపంలో కావచ్చు, ఇంట్లో వండుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, అన్ని రకాలుగా ఎలక్ట్రిసిటీ మీద కరెంటు పైన ఆధారపడే జీవనం పెరుగుతుంది కాబట్టి ఈ ఉత్పాదకంగా చేసేది రెన్యూవబుల్ ఎనర్జీ పైన ప్రోత్సహించేందుకు జీఎస్టీ కూడా వాటిపైన ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్విప్మెంట్స్ ఉంటాయో అంటే మీరు తీసుకునే సోలార్ కావచ్చు, మిగతా విండ్ ఎనర్జీ కావచ్చు, మనం చేస్తున్నాం వాటిపైన 12 నుంచి 5% జీఎస్టీ తగ్గించింది. ఆల్రెడీ ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి. మరియు వాటి పట్టిన ట్యాక్స్ కూడా ఇవాళ తగ్గించడం ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ కొంత మరింత వేగంగా వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది. అంతేకాకుండా జిమ్స్, సెలూన్స్, బార్బర్స్, యోగా సెంటర్స్ వాటిపైన కూడా గతంలో సేవల పేరుతో దాదాపుగా 18% ఉన్నటువంటి ట్యాక్స్‌ను 5% చేశారు. అంటే ఇట్లా మనం లిస్ట్ అవుట్ చేస్తూ పోతే సామాన్యుడు వాడే అనేక రకాల వస్తు సేవలు ఇప్పటికి మనం చాలా వస్తువులను లిస్ట్ చేసుకుంటూ వచ్చాము. అనేక రకాలుగా వస్తు సేవలను ప్రజలపైన భారం తగ్గిస్తూ ఆర్థికంగా నిలబెట్టడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఏమైనా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ వస్తువులపైన తగ్గుతుంది, బాగుంది. కానీ మరి ఇదే జీఎస్టీలో పెరిగే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటివి? ఏ వస్తువుల ధరలు పెరుగుతాయంటే సాఫ్ట్ డ్రింక్స్, కోలాస్ కావచ్చు, ఫ్రూట్ బేస్డ్
ఎరేటెడ్ డ్రింక్స్ కావచ్చు, కార్పొరేటెడ్ బీవరేజెస్ కావచ్చు. అంటే సింపుల్ గా మనం తాగేటువంటి కూల్ డ్రింక్స్ ఏదైతే ఉన్నాయో వాటిపైన సరాసరి ఈ రోజు 28% జిఎస్టీ ఉన్న వాటిపైన 40% పోతుంది. ఓకే. అదేవిధంగా ఎనర్జీ డ్రింక్స్ అన్నీ కూడా మనకు దాదాపుగా 40% జిఎస్టీలోకి వెళ్తున్నాయి. అదే కాకుండా పెద్ద కార్లు అంటే చిన్న మధ్య కార్లు కొనుగోలు వాటిపైన జిఎస్టీ తగ్గిస్తే కార్లు ఏవైతే పెట్రోల్ ఇంజన్వి 1200 సీసీ ఉంటాయో వాటిపైన, డీజిల్ ఇంజన్స్ అయితే 1500 సీసీస్ మరియు పొడవులో లాంగర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో 4000 ఎంఎం కన్నా ఎక్కువగా ఉన్నవి, మోటార్ సైకిల్ విషయంలో 350 సీసీ, రేసింగ్ కార్సు, పర్సనల్ ఎయిర్ క్రాఫ్ట్ లైన్ పైన ఆల్మోస్ట్ 40% ట్యాక్స్ ని కూడా విధించడం జరిగింది. అంటే లగ్జరీ గుడ్స్ అధికంగా ఆదాయ సంపన్న వర్గాలు వినియోగించే వస్తువులపైన ఇటు పేద మధ్యతరగతి ప్రజలకు కొన్ని వస్తువులలో ఊరట కలిగిస్తూ సంపన్న వర్గాలు వినియోగించే వస్తువులపైన జిఎస్టీని 25 నుంచి 40% పెంచిందిగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే. అదేవిధంగా అరేటెడ్ వాటర్స్ కావచ్చు, ఫ్లేవర్డ్ బీవరేజెస్, యాడెడ్ షుగర్, స్వీట్నర్స్ లాంటివి కూడా 40%. ముఖ్యంగా పాన్ మసాలా, గుట్కాలు, సిగరెట్లు, చూయింగ్ టొబాకో, బీడి ఇవైతే ఉన్నాయో ఇవి 28% ప్లస్ కాంపోజిషన్ డ్యూస్ ఈ రోజు వరకు చేసేవి ఇవి కూడా దాదాపు 40% ట్యాక్సులు పెంచారు. అంటే రాబోయే రోజుల్లో ఈ పాన్ మసాలా, గుట్కాలు అంటే ఆరోగ్యానికి హానికరంగా భావించే వాటి అన్ని పైన కూడా మనకు పెద్దగా మనకు భారం వాటిని మరింత ప్రియమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా అంటే టోటల్ గా సమ్మరీగా మనం చూసుకున్నప్పుడు అనేక సామాన్య ప్రజలు వాడే వస్తు సేవల పైన ధరలను జిఎస్టీ తగ్గించడము, కొన్ని లగ్జరీ వస్తువులు కావచ్చు లేదా ప్రజలకి ఆరోగ్యకరంగా ఇబ్బందులు పడే విషయం లాంటిలో చేయడం జరిగింది. కానీ అందరూ ఎదురు చూస్తుంది పెట్రోల్, డీజిల్ లాంటి వాటిని జిఎస్టీలోకి తీసుకొస్తే బాగుండు అనేటువంటి ఎదురు చూస్తున్న వాళ్ళకి మళ్ళీ ఈ జిఎస్టీ కౌన్సిల్లో కూడా నిరాశ ఎదురైంది. అంటే చాలా మంది ఏమనుకున్నామంటే ముఖ్యంగా ఆర్థికవేత్తల్లో కూడా ఒక చర్చ ఏముందంటే 40% జిఎస్టీలోకి తీసుకొస్తారేమో, 28 అంటే భారీగా రెవెన్యూ పడిపోతుంది, కానీ కనీసం 40% జిఎస్టీలోకి తీసుకొచ్చినట్లయితే ప్రజలకు చేయాల్సినటువంటి మేలు మరింత జరిగేదని కోరుకోవచ్చు. బట్ ఏది ఏమైనా కూడా అంటే జనరల్ గా ఇట్లాంటి ఆఫర్లు, బంపర్ ఆఫర్స్ మనకు కేవలం అంటే బడ్జెట్ సమయాల్లో లేకుంటే ఎలక్షన్ సమయాల్లో చూస్తాం. కానీ ఇవాళ ఒక బడ్జెట్ ను తలపించే సంబరాలు కావచ్చు, లేకుంటే ఎలక్షన్ సంబరాలు ఇవాళ మనకు మార్కెట్లో కావచ్చు, ప్రజల్లో ఆనందం. జిఎస్టీ నిజంగా ఇన్ని రోజులు జిఎస్టీ చుట్టుకున్న వాళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో మాకు మంచి రోజులు వస్తాయి, జిఎస్టీ తగ్గుతుంది, ఈ ప్రభావం ఏదైతే మీరు మొదట్లో చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా 22 సెప్టెంబర్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా భావించవచ్చు. అయితే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇదంతా పెద్ద లిస్టు చెప్పారు, ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ మీరు చెప్పారు. అయితే ఈ రోజు వరకు కూడా ఇదేమీ లేదు, అంటే జిఎస్టీ ఒక్కసారి చాలా ఆలోచించి దాన్ని స్క్రూటినీ చేసి ఒకసారి ఫిక్స్ చేశామని అప్పట్లోనే అన్నారు, అది ఇప్పటివరకు నడిచింది. సో ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ షఫ్లింగ్ అంతా ఎందుకు జరిగింది అంటారు, దాని రీజన్ ఏంటి? అంటే భారత ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుందండి, జిఎస్టీ మొదట్లో మనం ట్రాన్సిషన్ టైంలో ఒక ట్యాక్స్ సిస్టమ్ నుంచి ఒక రీజియం నుంచి ఇంకో రీజియంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొంత రెవెన్యూ లాస్ జరుగుతుంది. ఎప్పుడైతే జిఎస్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనము స్ట్రెంథెన్ చేయగలుగుతామో, ఇంప్లిమెంట్ చేయగలుగుతామో అప్పుడు మనకు రెవెన్యూ పెరుగుతుంది. ఎందుకంటే కొత్తగా పన్ను కట్టే వాళ్ళు, గతంలో వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా మంది పన్ను ఎగవద్దారులు ఉండేది. మనకి ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కావచ్చు, జిఎస్టీ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. కాబట్టి పెరిగినటువంటి సంఖ్యను రెవెన్యూ కూడా అదే విధంగా పెరుగుతుంది. కాబట్టి భారత ప్రభుత్వం ప్రజలకి ఆ బెనిఫిట్ ని, ఆ లబ్ధిని, మనకు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ చెప్పారు, గత 6-7 నెలల నుంచి మోడీ గారు తన పైన ఒత్తిడి చేస్తున్నారు, ప్రజలకు మనం నేరుగా లబ్ధి చేకూర్చాలి, జిఎస్టీ యొక్క ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందించే కార్యక్రమాన్ని త్వరగా మొదలు పెట్టాలి, దానికి తగినట్టుగా అన్ని మంత్రిత్వ శాఖలు చర్యలు తీసుకుంటుందని ఆర్థిక మంత్రి గారికి చెప్పినట్టుగా కూడా వారు చెప్పడం జరిగింది. దానికి తోడు ఇవాళ ట్రంప్కు ఒకసారి కూడా మనం అందరము కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఒక రకంగా చూడొచ్చు. ఎందుకంటే మనకు భారతదేశ స్వతంత్ర దినోత్సవం రోజు ప్రధాని గారు స్వదేశీ ఉత్పత్తుల పైన ఈ దేశంలో స్వదేశీ డిమాండ్ పెరిగే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పిన దిశగానే ఇవాళ మన వస్తు సేవల ధరలు తగ్గినట్లయితే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంటే గతంలో ఈ వస్తువులన్నింటినీ ఒక గృహానికి సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే దాదాపుగా
7-10% ఆదాయం పెరిగినట్టే, నిజ ఆదాయం పెరిగినట్టే. ఆర్థికంగా లబ్ధి చేకూరపోయినా ధరల అవును. తగ్గుదల వల్ల అవును. మనకు ప్రజల్లో ఆదాయం కొంత పెరిగినట్టు. తద్వారా ఏమవుతుంది? వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. హ్మ్. మరింత వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఎప్పుడైతే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయటం మొదలు పెడతారో వస్తువుల డిమాండ్ పెరగడంతో ఉద్యోగిత అవకాశాలు పెరుగుతాయి. అంటే కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న డౌటు. సో, మనం ఎప్పుడు చూసినా గూడా రేట్లు పెరిగాయి అనే ప్రభావం మన మీద కనబడుతూ ఉంటది. ఒకవేళ పెట్రోల్ రేటు పెరిగినా అదంతా మొత్తం అన్ని వస్తువుల మీద గూడా ప్రభావం చూపెడుతూ ఉంటది. సో, ఇప్పుడు ఈ తగ్గుదల ఏదైతే ఉందో, ఆ తగ్గుదలను మనం ఫీల్ అవ్వగలమా? రోజువారీ ఈ కొనుగోలు దాంట్లో ఫీల్ అవ్వగలమా? ఈ తగ్గింది హమ్మయ్య! అనే ఫీలింగ్ వస్తదా? అంటే ఈ తగ్గుదలలో 2 రకాలుగా చూడాల్సొస్తుంది. ఓకే. ఒకటి ద్రవ్యోల్బణము నిలకడగా ఉందా? ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉందా? హ్మ్. అనేటువంటిది మనం గమనించాలి. ఎందుకంటే ద్రవ్యోల్బణం గనక పెరిగినట్లయితే ప్రభుత్వం ఏదైతే తగ్గించిందో మనకు పెరిగినట్టు ఏది ధరలు తగ్గినట్టు కనిపించవు. హ్మ్. పెరగవు గానీ తగ్గినట్టు కనిపించవు. హ్మ్. కానీ ఒకవేళ గనక ద్రవ్యోల్బణము ఇప్పుడున్న స్థాయిలోనే ఉండి ద్రవ్యోల్బణం గనక పెరగకపోతే ఖచ్చితంగా ప్రజలు అరే వస్తువులు గతంలో రూ. 12 ఉన్నది ఇప్పుడు రూ. 11 అయింది. ఆ హ్మ్. రూ. 1 మనకేందంటే రూ. 1 అనిపించొచ్చు కానీ ప్రభుత్వం అన్ని దేశం వ్యాప్తంగా వస్తు సేవల తీసుకున్నప్పుడు భారీగా ప్రయోజనం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఒక కుటుంబానికి రూ. 10,000 లేకుంటే రూ. 50,000 ప్రయోజనం చేకూరదు ఈ సబ్సిడీ వల్ల. అంటే హ్మ్. ఈ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల. వారు పెట్టే ఖర్చును బట్టి వాళ్ళంటే హోటల్స్‌కి ఎంతగానో వెళ్ళేవాళ్ళు, లేదా ఏ వస్తువులను వాళ్ళు వాడేవాళ్ళు, దాన్ని బట్టి ప్రపోర్షనేట్‌గా కొంత ఆదాయం మనకు ఖర్చు తగ్గినట్టుగా ఉంటుంది. కానీ హ్మ్. వాళ్ళు ఫీల్ అవ్వగలగాలంటే నిజంగా ఆ బేరేజ్ వేసుకోవాలి. హ్మ్. అయ్యా గతంలో నాకు ఈ వస్తువుకు వాళ్ళకి నిజంగా గుర్తుండాలి. ఈ ఆ! వస్తువు ఇంత ధర ఉంటే ఇప్పుడు ఇంత ధర తగ్గింది. హ్మ్. కాకుండా జనాలు సామాన్యంగా ఏమనుకుంటారంటే నేను గతంలో 5,000 పే చేసేది. ఇప్పుడు మా అంటే 4,900 పే చేస్తున్నా. ఒక రూ. 100 ఏదో పెద్ద అవును. అనిపించింది అనేటువంటి ధోరణి. రూ. 100తో నాకేం పెద్ద ఉపయోగం అనుకుంటారు. కానీ హ్మ్. ఆ హ్మ్. రూ. 100 ప్రతి నెల, ప్రతిరోజు మన మనిషి జీవనంలో కనిపించని ఇవే గుణాత్మకమైన మార్పులంట. హ్మ్. నేరుగా ఇప్పుడు అదే రూ. 100ని కవర్ చేసి రూ. 1000 గనక నగదునిస్తే హమ్మయ్య! ప్రభుత్వం రూ. 1000 ఇచ్చిందంటారు. హ్మ్. కానీ ధరల తగ్గుదల వల్ల, లేదు అంటే అవస్థాపన సౌకర్యాల మెరుగు వల్ల ప్రజలు వాటి ప్రయోజనాలను గమనించాలి. హ్మ్. గమనించలేనప్పుడు ఈ ప్రయోజనం పెద్ద ప్రయోజనంగా కనిపించదు. అంటే ఒక హ్మ్. చిన్న ఉదాహరణ చెప్తాను. మన గతంలో హ్మ్. కూడా రోడ్ల నిర్వహణ బాలేనప్పుడు, రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నప్పుడు వెహికల్స్ పాడైపోయేది. మనం ట్రావెల్ చేసే సమయం ఎక్కువయ్యేది. ప్లస్ పెట్రోల్, డీజిల్ ఎక్కువ తాగేది. హ్మ్. కానీ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఎంతో అద్భుతంగా రహదారుల నిర్మాణం పెరిగినప్పుడు మంచి క్వాలిటీ వచ్చినప్పుడు వేగంగా వెళ్ళగలుగుతున్నాము. హ్మ్. మనకు మైలేజ్ పెరుగుతుంది. హ్మ్. దాని వల్ల కూడా ఆర్థికంగా ఆదాయం మనకు చేకూరుతుంది. అవును. కానీ ఏ రోజు మనం రకనలెట్ చేయము. అయ్యో! పెట్రోల్ ధర పెరిగింది అంటాం తప్ప, హ్మ్. రోడ్ బాగుండటం వల్ల నాకు మైలేజ్ పెరిగి 1 లీటర్ పెట్రోల్ తగ్గింది. దీనివల్ల నాకు రూ. 100 తగ్గింది అనే భావన మనలో కలగదు. ఆ! ఎందుకంటే అది మనం మంచి విషయం. అరే! ఏముంది రోడ్ బాగుంటే పోతూనే ఉన్నది. సో, అవును. అట్లాగే ఇవాళ జీఎస్టీ కౌన్సిల్‌లో జరిగేటువంటి నిర్ణయాలను కూడా ప్రజలు సునిశ్చితంగా గమనించాలి. ఇది వేల రూపాయలు తగ్గించి మనకేదో కనిపిస్తున్నట్టుగా కాదు. 7%, 10% ఏదైతే తగ్గిందో అంటే రూ. 100 ఉన్నది ఇవాళ రూ. 90 అవుతది. హ్మ్. వస్తువు యొక్క ధరను బట్టి 100 ఉన్నది 90కి అవుతది. హ్మ్. రూ. 10 ఉన్నది 9 అవుతది. హ్మ్. ఏదైతే తగ్గిందో టాక్స్. ఆ రకంగా మాత్రమే మార్పొస్తుంది. మనం కొనుగోలు చేసే పరిణామం. ఒక కుటుంబం నెలకు 10,000 ఖర్చు చేస్తే ఇప్పుడు ఒక రూ. 1000 మిగులుతది. రూ. 1000 మిగులుతాయి. అవును. హ్మ్. రూ. 1000 సగటున చూసుకుంటే రూ. 1000 గాని, ఒక 800, 900 అటు ఇటుగా చూసుకుంటే కొన్ని పెరిగినాయి కాబట్టి ఒక 8,000 700-800 ఒక కుటుంబానికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఓకే. సో, అదేంటంటే ఒక్కసారిగా కనిపించదు. సో, మీరన్నట్టు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. ఇందాక బండి మెయింటెనెన్సు అంటే ఆ మైలేజు గూడా మంచిగా రావడం, బండి గూడా క్షేమంగా ఉండడం, మనం గూడా హెల్తీగా ఉండడం ఇది చెప్పారు. ఇప్పుడు మీరన్నట్లుగా ఒక 10,000 ఖర్చు ఈరోజు కాస్త 9,000కు రూ. 1,00,000 ఖర్చు పెట్టేవాడు 90,000 ఖర్చు పెడతాడు అనే పరిస్థితికైతే వచ్చింది. సో, మనం ఎకానమీ వైపు నుంచి గనక మళ్ళీ చూస్తే ఇది దేశానికి మరి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరన్నారు అక్కడ టాక్సులు అవి ఇవి అని చెప్పి. ఇటేమో మనం కన్జ్యూమర్స్ ఎప్పుడు గూడా ధరలు తగ్గితే బావుండనే కోరుకుంటాం. సో, మధ్యలో ఎకానమీ విషయంలో ఇది ఎట్లా? ఇప్పటివరకు మనం జీఎస్టీ రికార్డ్ బద్దలు కొట్టింది వసూళ్లలో అంటూ మాట్లాడాం గదా! సో, ఇప్పుడు ఎలా ఉంటుంది ఎకానమీకి? అంటే ఇక్కడ 2 అంశాలండి. ఇక్కడ కూడా ఏముంటుందంటే ఎప్పుడైతే మనం ధరలు తగ్గిస్తామో మన ఆర్థిక వ్యవస్థలో ఏం భావిస్తామంటే, ఆ వస్తు సేవల యొక్క డిమాండ్ పెరుగుతుంది. అంటే హ్మ్. గతంలో 10 వస్తువులు కొనేవాడు ఇప్పుడు 12 వస్తువులు కొంటాడు. ఓకే. అసలు గతంలో ఏమి కొనని వాళ్ళు ఒక 2 వస్తువులు కొంటారు. హ్మ్. అట్లా ఒక ప్రపోర్షనేట్‌గా అంటే ఈ వస్తువు అదే వస్తువు కాకపోయినా ఇంకొక వేరొక వస్తువు కొంటాడు.
అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో మనకు ఆర్థికంగా ఇబ్బందులు లేని పరిస్థితి, కొంత స్టెబిలిటీ ఉంది కాబట్టి ధరలను తగ్గించి ప్రజల వినియోగాన్ని పెంచడం. ప్రజల వినియోగం పెరిగినప్పుడు ఏమవుతుంది? వారి జీవన విధానం గాని, క్వాలిటీ గాని, ఆరోగ్యంగా గాని మరింత మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. హ్మ్. లైఫ్ స్టైల్ బాగుండడానికి ఆస్కారం ఉంటుంది. వారు మరింత కష్టపడడానికి ఆస్కారం ఉంటుంది. దీన్నే మేము ఎకనామిక్స్‌లో ఏమంటామంటే మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అంటాం. హ్మ్. సో ఇది ఒకవేళ గనక మల్టిప్లైయర్ ఎఫెక్ట్ లాగా ప్రభావం నిజంగా చూపించగలిగితే ఆర్థిక వ్యవస్థలో అగ్రిగేట్ రెవెన్యూ పడిపోదు. స్వల్పకాలంలో ఇప్పుడు తగ్గంగానే ఇమ్మీడియేట్‌గా వినియోగం పెరగదు గదా! మన మనుషులము సహజంగా ఏం చేస్తామంటే తగ్గినప్పుడు అరే! బానే తగ్గిందిలే అనుకుంటాం. తర్వాత వాటిని పెంచే కార్యక్రమం చేస్తాం. ఒక 3 నెల్లో, 6 నెలల సమయంలో మన కొనుగోలు శక్తి ప్యాటర్న్ మార్చుకోవడానికి, ఎక్కువ వినియోగించడానికి ఆసక్తి చూపిస్తాం. హ్మ్. కాబట్టి రాబోయే రోజులలో జీఎస్టీ మనకు మొదలుపెట్టిన రోజే భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. హ్మ్. ఇవాళ స్లాబ్ రేట్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకు పెట్టాము అంటే ట్రాన్సిషన్ టైంలో మనం పాత టాక్స్ రిజమ్ నుంచి కొత్త టాక్స్ రిజమ్‌కి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత ఆదాయ నష్టం జరుగుతుంది. వ్యవస్థలో కొంత మార్పులు, చేర్పులు టెక్నాలజీ పరంగా గాని, రెవెన్యూ కలెక్షన్ పరంగా గాని ఇబ్బందులు, టాక్స్ ఇన్‌కమ్ పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టే స్లాబ్స్ పెంచామని చెప్పారు. ఓకే. ఇప్పుడు ఆ వ్యవస్థ అంతా పటిష్టమైంది. చాలా మంది టాక్స్‌లు పే చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు. ఎంఎస్ఎంఈ సెక్టార్‌లో కావచ్చు, ఇవి కావచ్చు. ఇవన్నీ కూడా టాక్స్ స్లాబ్స్ తగ్గడం వల్ల గతంలో 4, 5 స్లాబ్స్ ఉండడం వల్ల కొంత రిజిడిటీ ఉండేది. ఏ వస్తువు ఏ స్లాబ్‌లో పట్టాలి. ఆ ఇబ్బందుల వల్ల కూడా కొంతమంది టాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే ఏందంటే కొత్తగా కూడా టాక్స్‌లు కట్టేవాళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్లాబ్‌లు రెండే ఉన్నాయి. మేజర్‌గా చూసుకుంటే ప్రజలు వినియోగించే రెండే స్లాబ్స్‌లు కాబట్టి జీఎస్టీ ఇన్‌పుట్ సబ్సిడీ రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి టాక్స్ కంప్లయన్స్ కూడా పెరుగుతది. హ్మ్. వస్తు సేవల వినియోగం పెరుగుతది. టాక్స్ కంప్లయన్స్ పెరుగుతది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ధరలు తగ్గించడం ద్వారా పడిపోతున్న ఆదాయాన్ని సమాజం సమానంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకే. కాబట్టి భారత ప్రభుత్వానికి పెద్దగా ఇప్పుడు అంత ఆపత్కాలం లేదు. ఆర్థికంగా మనం అనేక నివేదికలు కూడా చెప్తున్నాయి. 7% మొన్న క్వార్టర్లీ రిజల్ట్ చూసుకుంటే అవునవును. 7.8 భారత 7.8లో ఉన్నాం. అంటే మనం దేశం ఆర్థికంగా ఒక స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి, ఈ సమయంలో ధరలు తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు గాని, ప్రజల కొనుగోలు శక్తికి గాని, దీర్ఘకాలంలో లాభమే జరుగుతుంది కానీ నష్టం జరగదు అని ఓకే. మనం భావించొచ్చు. ఓకే. సో, కృష్ణారెడ్డి గారు ఫైనల్‌గా సో, ఇప్పుడు ఒక సగటు కన్జ్యూమరు, కామన్ మ్యాను మనం మార్కెట్‌లోకెళ్ళినాక ఎక్కడ ఈ ప్రభావం పడింది అనేది ఎక్కడ గుర్తుపట్టాలి? అంటే ఒక కిరాణా షాప్‌కి వెళ్ళినప్పుడా? ఒక రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడా? లేకపోతే హెల్త్ ఇన్స్యూరెన్స్ కట్టినప్పుడా? ఏదన్నా బిల్లు కడుతున్నప్పుడా? ఎక్కడ ఇది రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా కామన్ మ్యాన్ యాంగిల్‌లో చెప్పండి సార్. దాంతో కంక్లూడ్ చేద్దాం. కామన్ మ్యాన్ అందరికీ అండి. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ గతంలో ప్రతి సంవత్సరం కట్టేవాళ్ళు ఉంటారు కదా! టర్మ్ ఇన్సూరెన్స్ గాని, హ్మ్. ఏదైతే కడుతున్నారో అక్కడ జీఎస్టీ తగ్గిపోతది. హ్మ్. అంటే ఇప్పుడు సంవత్సరం లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతం వాళ్ళకు జీవిత బీమా ఏదైతే మనకుందో, హ్మ్. మనం కట్టేటప్పుడు జీఎస్టీ 18% ఉంటది. ఇప్పుడు నేరుగా 5%. అంటే మీరు కట్టే ప్రీమియం తగ్గిపోతది. హ్మ్. మీ కవరేజ్ ఏం తగ్గదు. మీరు 5,00,000 తీసుకుంటే పాలిసీ 5,00,000 ఉంటది. కానీ గతంలో 30,000 కట్టేవాళ్ళు ఇయాల 28,000 కడతారు. హ్మ్. కాబట్టి ఆ మార్పు మీకు ఖచ్చితంగా అక్కడ కనపడతది. 2 వస్తువులు గూడా మీరు కొనుగోలు చేస్తున్నప్పుడు సెప్టెంబర్ తర్వాత అంటే ఓల్డ్ స్టాక్ అయిపోవాలి. మార్కెట్‌లో ఉన్నవి ఆల్రెడీ జనరల్‌గా అమ్మకం ధరలు ఏం చేస్తారంటే ఉన్న ఓల్డ్ స్టాక్‌నైతే అదే ధరలకు అమ్మేసి తర్వాత వచ్చే కొత్త ధరలను మార్కెట్‌లో పెడుతుంటారు కాబట్టి మనకు సెప్టెంబర్ నుంచి అమలు చేసిన నా అంచనా ప్రకారము ప్రధాని గారు అన్నట్టు దివాళీ నుంచి ఆ ప్రభావం మనకు వస్తు సేవల పైన ధరలు తగ్గే ప్రభావం కనపడతది. అంటే హ్మ్. నేటి ఎఫెక్ట్ కనపడతది. ఆ! ఇంప్లిమెంటేషన్ సెప్టెంబర్ 22 నుంచి మొదలుపెట్టినా, హ్మ్. ఆ ప్రభావం ఒక నెల, 2 నెలల కాలంలో ఉన్న స్టాక్ అంతా ఎళ్ళిపోయి వచ్చే ఓకే. స్టాక్ వచ్చే సమయానికి ప్రజలకి ఆ ప్రభావం కనపడతది కాబట్టి మీరు కొన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావాన్ని చూడండి. గతంలో హ్మ్. రూ. 10 ఉంది. ఇప్పుడు రూ. 9 అయిందా? రూ. 9.50 అయిందా? రూ. 10, రూ. 20 ప్రతి వస్తువు, సేవ పైన తగ్గే అవకాశం నేరుగా మనకు ప్రతి వినియోగదారుడు అబ్జర్వ్ చేస్తే బిల్లులో కనపడుతుంది. ఓకే సార్. కృష్ణారెడ్డి గారు మరొక్క ఫైనల్ క్వెషన్. అంటే నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సరే మీరన్నట్లుగా జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి అప్పుడు కొంత ఈ పారాడిగమ్ షిఫ్ట్ కాబట్టి కొంత అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక స్లాట్స్ పెట్టుకున్నారు, చేశారు. ఇప్పుడు అసలు స్లాట్‌లకొచ్చాము అనేది మీరు చెప్తూ ఉన్నారు. సో, ఇప్పుడు అటు ట్రంప్ టారిఫ్‌లు గూడా మనల్ని కొంచెం భయాందోళనకు గురి చేయడం ఈ టారిఫ్స్ విషయంలో. సో, ఇదంతా సద్దుమణిగిన తర్వాత మళ్ళీ ఏమైనా రేట్లు పెరిగే అవకాశము, ప్రజల మీద భారం పడే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? చాలా మంచి ప్రశ్న అండి. అంటే ఇప్పుడు ఒకసారి ఎప్పుడైనా చూడండి మన భారతదేశం గాని, రాష్ట్రాలు గాని పన్నులను తగ్గించడం చాలా సులువు. హ్మ్. దేశమంతా కూడా అప్లాజ్ చేస్తది.
కానీ ఒక్క రూపాయి పన్ను పెంచాలన్నా కూడా భారతదేశ వ్యాప్తంగా మళ్ళీ నిరసన వస్తుంది. అవును. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎన్నికలు మళ్ళీ ఈ ఉన్న ప్రభుత్వాలు 2 సంవత్సరాలు దాదాపుగా ముగింపులోకి వస్తున్నాయి కాబట్టి ఇప్పట్లో పెంచే సాహసం మళ్ళీ భారత ప్రభుత్వం చేయదనే చెప్పొచ్చు. అది ఏ కారణమైనా కూడా పెరిగితే మార్జినల్‌గా పెరగడానికి అవకాశం ఉంటుంది తప్ప, భారత ప్రజలు పెంచినట్లయితే మళ్ళీ పెద్ద ఎత్తున నిరసన రావటము ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఆ అవకాశం అయితే కనిపించట్లేదు. కాకపోతే ఎప్పుడైందంటే మీరన్నట్టుగా ఒకవేళ ట్రంప్ టారిఫ్‌ల మోత అతను రియలైజ్ అయ్యి కొంత టారిఫ్‌లను తగ్గించడం, లేదా భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలతో ఎగుమతులను కన్సిస్టెంట్‌గా పెంచడము, లేదా మన దేశీయ ఎగుమతులు తగ్గినటువంటి ధరల ద్వారా ఎక్కువగా ఉత్పత్తిని చేసి లాభాలను గడించి ధరలను తగ్గించి అంతర్జాతీయ మార్కెట్‌లోకి వెళ్ళడం ద్వారా మన ఎగుమతులు కూడా పెరిగిపోయి బలమైనటువంటి స్థితిలో ఉంటే ఇబ్బంది లేదు గానీ, మనం ప్రత్యామ్నాయం చేసుకోలేకపోయి అమెరికా గనుక అదే ఆంక్షలను అమెరికాతో పాటు అమెరికా మిగతా దేశాలను కూడా ప్రొవోక్ చేస్తుంది. మీరు కూడా భారత్ పైన టాక్స్‌లేయండి. భారత్‌ను ఇబ్బందులు పెట్టండి అనేటువంటిది చర్యలకు రష్యా కనపడతా ఉంది. ఇవాళ నాటో దేశాలు కావచ్చు, ఇటు రష్యా పైన కూడా కొంత ఒత్తిడి తెచ్చే కార్యక్రమం భారత్ పైన చేయాలని. సో ఇలాంటి చర్యలు మళ్ళీ రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఆ కారణాల చేత ఆర్థికంగా భారీగా ఆదాయం పడిపోయే అవకాశం ఎప్పుడైనా ఉంటే కొంత స్వల్పంగా పెరిగే అవకాశం ఉంటుంది గానీ, ఈ రోజు తగ్గించి భారీగా మాత్రం ఉండడానికి అవకాశం అయితే తక్కువగానే కనపడుతుంది. రైట్ సార్. కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా డీటెయిల్‌గా చెప్పారు. ఆ లిస్ట్ కూడా మాకు మొత్తం లిస్ట్ అవుట్ చేశారు. అందరికీ అవగాహన వచ్చే విధంగా. అండ్ ఎందుకు తగ్గించారు, ఎటువంటి ప్రభావం ఉంటది అదంతా కూడా చాలా డీటెయిల్‌గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో అది మొత్తానికి ఇప్పుడు చదివిన లిస్ట్‌లో ఇంకా చాలా ఉన్నాయి. బట్ కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఒక అవగాహన కోసం మనమైతే మాట్లాడడం అయితే జరిగింది లిస్ట్ ప్రకారంగా. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి వీటి మీద ప్రభావం ఇప్పుడు చదివిన ఆ లిస్ట్లో ఉన్న వాటి మీద ప్రభావం అయితే కనబడుతుంది. అది వారు అన్నట్లుగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన కొంత ఆ పాత స్టాక్ అయిపోయి కొత్తగా ప్రింట్ చేసిన అంటే ఆ రేట్లు ప్రింట్ చేసిన స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత కొత్త స్టాకు అది దాదాపు దీపావళి ఆ టైంలో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏదేమైనా ఒక మంచి తరుణం అనే చెప్పాలి. మనం ప్రభుత్వానికి కూడా కొంత థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎటువంటి ప్రభావాలు మన మీద పడి ఈ రేట్లు తగ్గాయి అనే విషయంలో. ఎందుకంటే కొంతమంది విమర్శిస్తూ వచ్చారు. చాలా సంవత్సరాల కాలంగా మనం విపరీతమైన రేట్లను అనుభవిస్తూ వస్తున్నాం, ఎప్పుడు తగ్గింది లేదు అని. సో ఈరోజు దానికి ఒక మంచి సమాధానం దొరికిందనే చెప్పాలి. ప్రధాని మోదీ హయాంలో కొంత ఈ సంస్కరణ అనేది ఒక మైల్ స్టోన్ లాగానే మనం చెప్పుకోవచ్చు. మరి మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. సో జీఎస్టీ ధరల్ని సవరించడం, ఈ రేషియోని ట్యాక్స్ రేషియోస్ని సవరించడం అనేది ఎటువంటి మైల్ స్టోన్ లాగా మీరు చూస్తున్నారు ఒక సామాన్యుడి జీవితంలో అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ ఈ ఫుల్ లిస్ట్ అంతా కూడా మీ మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.